స్వాతంత్ర పోరాటం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వారి ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర సంగ్రామం మనము 85 ఆ ప్రాంతంలో 1985 ఆ ప్రాంతంలో అంతకుముందే ప్రారంభమైన స్వాతంత్ర ఉద్యమం సిపాయిల తిరుగుబాటు అయింది. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని ఆనాడు స్వాతంత్రం రాత మానుకోలేదు. కనుక అది మళ్ళా ఎక్కడైనా కూడా ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఎక్కడ కూడా ఆగదు. 1947లో భారతదేశం స్వాతంత్రం వస్తే మన తెలంగాణ 1948 సెప్టెంబర్ 15వ తారీఖు నాడు ఈ రాష్ట్రం నైజాం ఆధీనంలో ఉండేది. నైజాం రాజ్యం ఇప్పుడు మనకున్న తెలంగాణ 10 జిల్లాలు కాకుండా కర్ణాటక నుంచి 3 జిల్లాలు, మహారాష్ట్ర నుంచి 3 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలతో ఇవాళ సంస్థానం ఉండే, నైజాం సంస్థానం ఉండే. నైజాం ఒక దేశంగా అలా ప్రకటించుకొని ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుండే. కానీ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పేదలపైన తిరుగుబాటు, పేదలను అణచివేసే కార్యక్రమం, ఎత్తిని పోరాటాలు ఇవన్నీ కూడా ఉవ్వెత్తులు వేసిన సందర్భంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఒక నినాదాన్ని తీసుకొని, ఆపరేషన్ పూర్వ నినాదాన్ని తీసుకొని సైన్యాన్ని నింపి ఇటు స్పందిస్తూ అటు సైన్యం కూడా నైజాం మీద తిరుగుబాటు చేస్తే నైజాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, నెహ్రూ ప్రభుత్వానికి లొంగిపోయిన సందర్భం కూడా మనం 1948లో చూసినాం. ఈ స్వాతంత్రం తీసుకురావడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేసిన 1947లో వచ్చిన స్వాతంత్రం, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఆనాడు 30 కోట్ల జనాభాకు కాకుండా రేపు భావితరాలకు ఏం చేయాలని చెప్పి మొట్టమొదటి ఒక 5 సంవత్సరాలు పంచవర్ష ప్రణాళిక వేసుకొని ఆ పంచవర్ష ప్రణాళిక సందర్భంగా వాళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ ప్రాజెక్టులు కట్టడం జరిగింది, చెరువులు కట్టడం జరిగింది, అన్ని కూడా నీటిపారుదల రంగాన్ని కూడా చాలా డెవలప్ చేయడం జరిగింది. రోడ్లు, విద్యుత్తు, తర్వాత సామాజిక హాస్టళ్లు, విద్యాలయాలు, యూనివర్సిటీలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ నాయకత్వంలో జరిగిన మహత్తరమైన సంక్షేమం జరిగింది. కానీ ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఏనాడు కూడా తెలంగాణకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాలు పోలేదు. తెలంగాణలో అసలు వాళ్ళు లెక్కలు వేసుకుని లేరా. ఇవాళ ఐడిపిఎల్ కానీ, డిహెచ్ఎల్ కానీ, నాగరిక సాగర్ డ్యామ్ కానీ, శ్రీశైలం కానీ